హలో ఫ్రెండ్స్, మీకు కనుక తెలుగులో ట్రావెలింగ్కి సంబంధించి పూర్తి వివరాలు కావాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. సో ఫైనలీ మనం ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న మాల్దీవ్స్ టూర్ స్టార్ట్ అవుతుంది. సో ముఖ్యంగా ఈ వీడియోలో ఏముంటుందని చెప్పేస్తాను, దాని తర్వాత మీ డీటెయిల్స్ ఇస్తాను. సో ఈ వీడియోలో ఏముండబోతుంది అంటే, సో ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి కొచ్చికి రీచ్ అవుతాను. నాకు కొచ్చికి నుంచి ఫ్లైట్ ఉంది మాల్దీవ్స్కి. సో హైదరాబాద్ నుంచి నాకు కొచ్చికి కూడా డైరెక్ట్ ఫ్లైట్ లేదు, హైదరాబాద్ టు బెంగళూరు టు కొచ్చి. సో వెళ్ళినంత వరకు మాల్దీవ్స్కి వెళ్ళే ప్రతి వారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, మనకు బడ్జెట్ ఫ్లైట్స్ కావాలి అంటే మనకు దొరికేది 3 ప్లేసుల నుంచి. కేరళలో ఉన్న తిరువనంతపురం అండ్ కొచ్చి, 2 ఎయిర్పోర్ట్ల నుంచి ట్రై చేయండి. అండ్ ఇంకోటి వచ్చేసి బెంగళూరు. అండ్ ముఖ్యంగా ఎవరైతే హైదరాబాద్ నుంచి వెళ్తున్నారో వెళ్ళినంత వరకు బెంగళూరు ప్రిఫర్ చేయండి. ఎందుకంటే హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వచ్చేసి ఫ్లైట్స్ చాలా చీప్, అంటే సంథింగ్ అరౌండ్ 1100 నుంచి 1200 రూపాయలు మాత్రమే ఉంటుంది. అది చాలా అంటే చాలా చీప్. సో బెంగళూరు నుంచి కనుక మీకు కనుక ఫ్లైట్ దొరికితే చీప్గా డైరెక్ట్ ఫ్లైట్స్ మోస్ట్లీ మాల్దీవ్స్కి, అంటే మాల్దీవ్స్లో ఉన్న క్యాపిటల్ మాలే. సో అక్కడికి బెంగళూరు నుంచి కనుక మీకు ఫ్లైట్స్ దొరికితే చాలా చీప్ అయిపోతుంది. ఇప్పుడు నేను కొచ్చి నుంచి వెళ్తున్నాను. సో నాకు హైదరాబాద్ నుంచి కొచ్చికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 3500 రూపీస్ అయింది. యాక్చువల్లీ నార్మల్గా అయితే 2500 2800 రూపీస్ ఉంటుంది ఫేర్. బట్ ఇప్పుడు నేను పీక్ సీజన్ హాలిడేస్ టైం, సంక్రాంతి హాలిడేస్ కనుక ఫేర్స్ అని పీక్స్లో ఉన్నాయి. సో వెళ్ళినంత వరకు మీరు కనుక మాల్దీవ్స్ వెళ్ళాలనుకుంటే ఈ 3 ఎయిర్పోర్ట్స్ని గుర్తుపెట్టుకోండి: తిరువనంతపురం, కొచ్చి అండ్ బెంగళూరు. సో మిగతా డీటెయిల్స్ అన్నీ, అంటే ఈ వీడియోలో ఏంటంటే మొత్తం ఇన్ఫర్మేషన్ చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇమిగ్రేషన్ అంటే ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్ళే వాళ్ళకి ఇమిగ్రేషన్ అంటే ఏంటి, వీసాకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ముఖ్యంగా మాల్దీవ్స్ వీసాకి సంబంధించినవి ఈ వీడియోలో. సో డీటెయిల్స్ అన్నీ చెప్తూనే ఉంటాను యాజ్ పర్ ద టైమ్ కమ్స్. సో ఇప్పుడు నేను కొచ్చికి వెళ్ళేసి అక్కడ ఒక నైట్ స్టే చేసి నాకు రేపు ఎర్లీ మార్నింగ్ మాల్దీవ్స్కి ఫ్లైట్ ఉంది. సో ఈ వీడియోలో ఏంటి అంటే, ఈ హైదరాబాద్ నుంచి మొదలుకొని కొచ్చి వరకు అండ్ అక్కడ హోటల్ చూపించేసి మళ్ళీ ఆ కొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి మాల్దీవ్స్కి ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యే వరకు ఈ వీడియోలో ఉంటుంది. ఇంకా మీది డీటెయిల్స్ అని చాలా వీడియోస్ వస్తూనే ఉంటాయి మాల్దీవ్స్ నుంచి, అందులో ఇస్తూనే ఉంటాను. అండ్ ఫుల్ టూర్ ప్లాన్ ఉంటుంది ఈ ట్రిప్ అయిపోయిన తర్వాత. ఇంకా దానికి సంబంధించి మీకు ఆల్రెడీ డీటెయిల్స్ తెలిసిందే. మోస్ట్లీ మీకు ఈ వీడియోని వీళ్ళతో చిన్నగా ఉంచుతాను, ట్రై చేస్తాను. ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటాయి క్లిప్పింగ్స్ అని, హైదరాబాద్ నుంచి కొచ్చి వరకు. సీ ఇన్సైడ్. గైస్, మోస్ట్ ఇంపార్టెంట్ డౌట్ ఏంటంటే, మనం ఇప్పుడు హైదరాబాద్ నుంచి నేను కొచ్చికి వచ్చాను, వయా బెంగళూరు వచ్చాను. సో మనం ఏం చేస్తామంటే చెక్ ఇన్ బ్యాగేజ్ ఉంటుందో సేమ్ ఎయిర్లైన్స్ అంతా నేను మళ్ళీ బెంగళూరులో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళే మనకి కొచ్చి వరకు ఆటోమేటిక్గా కొచ్చికి వెళ్ళే ఫ్లైట్లోకి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. సో మనం ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అది ఎప్పుడు వర్తిస్తుందంటే సేమ్ ఎయిర్లైన్స్ అయితే మాత్రమే, డిఫరెంట్ ఎయిర్లైన్స్ అయితే మాత్రం అది వర్తించదు. మళ్ళీ మన బెంగళూరులో దిగిన తర్వాత మన లగేజ్ మనం తీసుకొని మళ్ళీ చెక్ ఇన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సేమ్ ఎయిర్లైన్స్ అయినప్పుడు మాత్రం ఇది వర్తిస్తుంది. సో ఎందుకని మంచిది, మీరు బ్యాగేజ్ డ్రాప్ చేస్తారు కదా మెయిన్ ఆరిజిన్ సిటీలో. నేను ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను, హైదరాబాద్ నుంచి వచ్చాను. సో మీరు ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా వయా సంథింగ్ అంటే లేఓవర్ అంటారు, లేదా కనెక్టింగ్ ఫ్లైట్ అంటారు కదా, అలా వెళ్ళినప్పుడు చెకింగ్ బ్యాగేజ్ ప్రాసెస్ ఇలా ఉంటుంది. అదే వేరే ఎయిర్లైన్స్ అంటే ఇప్పుడు మధ్యలో ఇండిగో కాకుండా వేరే ఎయిర్లైన్స్ నేను ఎక్కాను అనుకోండి, సో మళ్ళీ మనం బ్యాగేజ్ క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకోసం బ్యాగేజ్ డ్రాప్ చేసేటప్పుడు ఆ డీటెయిల్స్ అని కనుక్కోండి. ఫైనల్లీ అట్ కేరళ. వావ్, కేరళ ఎయిర్పోర్ట్ ఏముంది సార్, చాలా బాగుంది. అంటే ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవ్వగానే నేను ఏదైనా వేరే కంట్రీలో ల్యాండ్ అయినా అనిపించింది. సూపర్. ఆ వ్యూస్ అని మీకు ఎర్లీ మార్నింగ్ రేపటి వీడియోలో చూపిస్తాను. అంటే ఇదే వీడియోలో నేను రేపు మార్నింగ్ మాలేకి స్టార్ట్ అవుతాం కనుక.
సో ఇప్పుడు నేను రీచ్ అయ్యేసరికి అరౌండ్ 5 o'clock అయింది ఇన్ ద ఈవినింగ్. సో నెక్స్ట్ డే రోజు ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఫ్లైట్ ఉంది మాల్దీవ్స్కి, కొచ్చి నుంచి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్కి పక్కన అప్రాక్సిమేట్లీ ఒక 500 meters దూరంలో అన్నా రెసిడెన్సీ అని ఒక హోటల్ ఉంది. అక్కడ ఆల్రెడీ బుక్ చేసుకున్నాను. నాకు అప్రాక్సిమేట్లీ 900 rupees పడింది పర్ నైట్. సో అక్కడ స్టే చేస్తాను. అది మీకు ఇందాక చెప్పినట్టుగా రేపు ఎర్లీ మార్నింగ్ 6 o'clock నాకు ఫ్లైట్ ఉంది కనుక నేను అరౌండ్ 3 o'clock ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వాల్సి ఉంటుంది. సో నేను రీచ్ అవ్వాలి కనుక ఎయిర్పోర్ట్కి పక్కనే హోటల్ తీసుకున్నాను. కొంచెం దూరం వెళ్తే మీకు చీప్లో కూడా హోటల్స్ ఉంటాయి. సో మోస్ట్లీ ఎవరైనా మాల్దీవ్స్ వెళ్తే కూడా వయా కొచ్చి వెళ్ళే వారికి ఎవరైనా లే ఓవర్స్కి, అంటే ఈ ఫ్లైట్కి కొచ్చికి రీచ్ అయిన తర్వాత మీ మాల్దీవ్స్కి ఫ్లైట్కి గ్యాప్ ఎక్కువ ఉంటే ఇలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సీ ఎట్ ద హోటల్, ఆ హోటల్ది ఓవర్ వ్యూ చూపించి నెక్స్ట్ ఇంకా ఎర్లీ మార్నింగ్ కొచ్చి నుంచి ఇంకా మాలే ట్రిప్ స్టార్ట్స్. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాగానే స్ట్రేట్గా వస్తే మనకు ఒక టీ షాప్ అని పడుతుంది. ఆ టీ షాప్ నుంచి ముందుకు రాగానే ఇదే హోటల్, అన్నా రెసిడెన్సీ. ఇక్కడ నుంచి ఆల్రెడీ ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది చూడండి, అక్కడ కనిపిస్తుందా, అదే ఎయిర్పోర్ట్. అండ్ ఇది వచ్చేసి రూమ్. The lights, nice room, small TV, most probably washroom, that's good thing. Table also available. Let us check the back side area. Yeah, views చాలా బాగున్నాయి కదా. అది కూడా కనిపిస్తుంది ఎయిర్పోర్ట్. సో చూసారు కదా వీడియో, ఇది హోటల్ ఎయిర్పోర్ట్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉంది. అప్రాక్సిమేట్లీ 900 rupees ఛార్జ్ చేస్తాడు. సో ఇప్పుడు ఇక్కడికే ఇంకా నేను రెస్ట్ తీసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ రేపు ఎర్లీ మార్నింగ్ 2 o'clock లేసి బై 3 o'clock ఎయిర్పోర్ట్లో ఉండాలి. మళ్ళీ ఇంకా రేపు మార్నింగ్ 3 o'clock నేను ఎయిర్పోర్ట్లో కలుస్తాను. బాయ్. హాయ్ గాయ్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో ఆల్మోస్ట్ 2 o'clock లేచి చెక్అవుట్ అయిపోయి హోటల్ నుంచి అరౌండ్ 3 o'clock కొచ్చి ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాను. చెప్పాను కదా హోటల్ ఎయిర్పోర్ట్ పక్కనే ఉంది. సో ఆల్మోస్ట్ ఒక 10 minutes వాక్, అది మోస్ట్లీ మెల్లిగా వస్తే కూడా. సో నిజంగా చెప్తున్నాను, కొచ్చి ఎయిర్పోర్ట్ సూపర్ గాయ్స్, నిజంగా చాలా బాగుంది. డొమెస్టిక్ టర్మినల్ చూసినప్పుడే అర్థమైపోయింది. ఇంకా ఇంటర్నేషనల్ టర్మినల్ ఏ రేంజ్లో ఉంటుందో అని ఎక్స్పెక్ట్ చేశాను. ఇట్స్ జస్ట్ మైండ్ బ్లోయింగ్. సో ఇంకా మోస్ట్లీ ఇంపార్టెంట్ మ్యాటర్స్కి వద్దాం. అండ్ ముఖ్యంగా కొచ్చి ఎయిర్పోర్ట్ గురించి చెప్పుకోవాల్సింది ఏంటంటే, పేరుకి మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దది కదా. సో అక్కడ బైక్స్ పార్కింగ్ కానీ కార్ పార్కింగ్ కానీ ఎండకి ఎండాలి, వాన తడవాలి. అసలు అంటే ఎలాంటి షెడ్స్ లాంటివి లేవు మోస్ట్లీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో. బట్ కొచ్చిలో బైక్స్కి ఉంది అండ్ కార్స్కి ఉంది. సూపర్ గాయ్స్, నాకు బాగా నచ్చింది అది. సో ఇప్పుడు మెయిన్ మ్యాటర్కి వద్దాం. సో ఎవరైతే నన్ను తమ్ముడు క్వశ్చన్, ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్ళేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి అని చెప్పి. సో ముఖ్యంగా ఇందాక వీడియో చెప్పినట్టుగా ఈ వీడియోలో మొత్తం ఇన్ఫర్మేషన్. సో చాలా వరకు ఇన్ఫర్మేషన్తో నేను నింపిస్తాను. స్టే ట్యూన్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను గైస్, కొంచెం కేర్ఫుల్గా అయినండి. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మోస్ట్లీ లైక్ చేయడం మర్చిపోదు. ఇంత ఇన్ఫర్మేషన్కి అయితే లైక్ కంపల్సరీ. ఓకే. సో ఫస్ట్లీ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎప్పుడు బుక్ చేసుకున్నా కూడా ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసేటప్పుడు పాస్పోర్ట్లో ఏదైతే పేరు ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అలాగే టైప్ చేసి, అలాగే స్పేస్ కానీ అది కానీ యాజ్ ఇట్ ఈస్ మీ పాస్పోర్ట్లో ఎలాగ ఉంటుందో పేరు, ఆ పేరుతోనే ఫ్లైట్ టికెట్ బుక్ చేయండి. చిన్న మిస్టేక్ కూడా చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. చిన్న మిస్టేక్ కూడా చేయొద్దు. నాకు చాలా వరకు డొమెస్టిక్ ఫ్లైట్ బుక్ చేసే వాళ్ళు అడుగుతుంటారు, చిన్న మిస్టేక్ చేస్తామని. డొమెస్టిక్ ఫ్లైట్స్లోనే అట్లా మేనేజ్ అయిపోద్ది, బట్ ఇంటర్నేషనల్ ట్రిప్లో అలా అవ్వదు. సో వెళ్ళినంత వరకు జాగ్రత్తగా బుక్ చేసుకోండి. సో మీరు అది తీసుకొని ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత సో మీ టికెట్ బుక్ చేసి ఉంటుంది కదా, అది చూపించండి. అండ్ మీ పాస్పోర్ట్ చూడండి, 2 చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకొని లోపలికి పంపిస్తారు. సో మీ పాస్పోర్ట్ అండ్ మీ టికెట్ తీసుకొని ఆ పర్టికులర్ ఎయిర్లైన్, సపోజ్ నేను ఇండిగో ఎయిర్లైన్స్లో వెళ్తున్నాను కనుక ఇండిగో ఎయిర్లైన్ సంబంధించిన కౌంటర్ దగ్గరికి వెళ్తే మన చెక్-ఇన్ బ్యాగేజ్ డ్రాప్ చేసేసి అక్కడికి మనం వాళ్ళ టికెట్ చూపిస్తే, ఏదో మనం ఆన్లైన్లో బుక్ చేస్తాం, వాళ్ళ టికెట్ చూపిస్తే వాళ్ళు మనం నెక్స్ట్ అడిగే క్వశ్చన్, ఇప్పుడు నేను ఇందాక అడిగిన క్వశ్చన్ ఎగ్జాంపుల్కి నేను అడిగిన క్వశ్చన్ చెప్తాను, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుని ప్రాసెస్ ఎలా ఉంటుంది అని.
సో టికెట్ వాళ్ళ చేతిలో పెట్టగానే వాళ్ళు అడిగారు వేర్ ఇస్ వీసా అని. సో నేను వాళ్ళకి సింపుల్గా చెప్పాను వీసా అండ్ అరైవల్. ఎందుకంటే మాల్దీవ్స్ అది ఏదవుతుందో వీసా అండ్ అరైవల్ అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వీసా తీసుకోవచ్చు, కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే చాలు. సో అలాగే మీరు వెళ్తున్న కంట్రీకి వీసా అండ్ అరైవల్ ఉందా లేదంటే సో హోటల్ డీటెయిల్స్ అన్ని ఖచ్చితంగా పెట్టుకోండి. వీళ్ళంత వరకు ప్రింట్అవుట్స్లో పెట్టుకోండి, రిటర్న్ టికెట్స్ పెట్టుకోండి ఖచ్చితంగా. సో అది అయిపోయిన తర్వాత మీకు బోర్డింగ్ పాస్ ఇస్తారు లైక్ దిస్. కెన్ యూ సీ దిస్? ఐ థింక్ ఐఎమ్ హోల్డింగ్ ఇట్ రైట్. యా, బోర్డింగ్ పాస్ ఇస్తారు. సో మీరు ఆ బోర్డింగ్ పాస్ కలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు వెళ్ళాల్సింది దిస్ పీపుల్ ఆర్ డిస్టర్బింగ్ మీ అలాట్. సో అది అయిపోయిన తర్వాత మీ బోర్డింగ్ పాస్ ఇచ్చిన తర్వాత అది కలెక్ట్ చేసుకుని మీరు నెక్స్ట్ వెళ్ళాల్సింది ఇమిగ్రేషన్కి. పక్కనే ఉంటుంది కౌంటర్. ఆ ఇమిగ్రేషన్ కౌంటర్కి వెళ్ళిన తర్వాత సో మిమ్మల్ని మీ పాస్పోర్ట్ అండ్ మీ బోర్డింగ్ పాస్ రెండు వాళ్ళకి ఇవ్వండి. వీళ్ళు మళ్ళీ స్టార్ట్ చేస్తారు గాయస్. హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటా, కొంచెం గట్టిగా మాట్లాడతాను, లేదంటే వీళ్ళకి వస్తూనే ఉంటుంది సౌండ్. సో ఆ ఇమిగ్రేషన్ కౌంటర్కి వెళ్ళండి. ఆ కౌంటర్కి వెళ్ళిన తర్వాత మీ పాస్పోర్ట్ అండ్ మీ బోర్డింగ్ పాస్ ఏదైతే ఉంటుందో ఇమిగ్రేషన్ ఆఫీసర్కి ఇవ్వండి. వచ్చిన తర్వాత సేమ్ వాళ్ళు అడిగే క్వశ్చన్ మాలేకి వెళ్తున్నారా అని అడుగుతారు. సింపుల్లీ సపోజ్ మీరు ఏ కంట్రీకి వెళ్ళినా కూడా ఆ కంట్రీకి సంబంధించిన పేరు చెప్తారు. ఇంకేదైనా క్వశ్చన్ కూడా అడగొచ్చు, గెట్ రెడీ. సింపుల్ క్వశ్చన్స్ మీ ట్రిప్కి సంబంధించిన అడగొచ్చు. మాలేకి వెళ్తున్నారా అని అడిగాడు. ఐ సెడ్ ఎస్. వీసా అరైవల్ కదా అంటే అవునని నేను అన్న రిప్లై ఇచ్చాను అతనికి. సో నెక్స్ట్ అతను నన్ను అడిగినది మీ రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ ఎక్కడ అని చెప్పి. సో రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ చూపించాను. నెక్స్ట్ సింపుల్ సరిపోతుంది. దాని తర్వాత వాళ్ళని మనకు ఒక ఫోటో తీసుకుంటారు. వాళ్ళ దగ్గర కింద కెమెరా ఉంటుంది, స్టడీగా నిలబడితే వాళ్ళకి ఫోటో తీసుకుంటారు. ఆ ఫోటో తీసుకున్న తర్వాత మన పాస్పోర్ట్ పైన యా కనిపిస్తుందా? ఓ ఎస్, మన పాస్పోర్ట్ పైన స్టాంప్ వేస్తారు మనం ఇండియా నుంచి ఏ డేట్కి వెళ్తున్నాము అని చెప్పి. సో ఈ స్టాంప్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ స్టాంప్ వేసిన తర్వాత మిగతా ప్రాసెస్ నేను మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సో ఈ స్టాంప్ వేసిన తర్వాత మళ్ళీ మనం మాల్దీవ్స్లో ల్యాండ్ అయిన తర్వాత అక్కడ కూడా ఇమిగ్రేషన్ ఆఫీస్ వాళ్ళు స్టాంప్ వేస్తారు మనం ఏ రోజున మాల్దీవ్స్లో ల్యాండ్ అయ్యామని చెప్పి. మళ్ళీ రిటర్న్లో మళ్ళీ మన మాల్దీవ్స్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మాల్దీవ్ ఇమిగ్రేషన్లో మళ్ళీ స్టాంప్ వేస్తారు మనం మాల్దీవ్స్ని విడిచి ఎప్పుడు వస్తున్నామని చెప్పి. అండ్ మళ్ళీ మాల్దీవ్స్ నుంచి అంటే మాల్దీవ్స్ అని కాదు, మీరు ఏ కంట్రీకి వెళ్ళినా కూడా మోస్ట్లీ అదే జరుగుతుంది. మళ్ళీ నేను ఇండియా రీచ్ అయిన తర్వాత ఏ ఎయిర్పోర్ట్ అయినా సరే మళ్ళీ ఇండియాకి రీచ్ అయిన తర్వాత ఇండియాకి నేను ఎప్పుడు రీచ్ అవుతున్నానని మళ్ళీ స్టాంప్ చేస్తారు పాస్పోర్ట్ పైన. సో అది స్టాంపింగ్ ప్రాసెస్ పాస్పోర్ట్ పైన. సో మళ్ళీ బ్యాక్ కొద్దాం. సో అది అయిపోయిన తర్వాత ఇమిగ్రేషన్ ఆఫీస్ మీకు స్టాంప్ వేసి మీ చేతిలో పెట్టేస్తాడు మీ బోర్డింగ్ పాస్ అండ్ పాస్పోర్ట్. అది తీసుకొని మీరు నెక్స్ట్ సెక్యూరిటీ చెక్ వెళ్ళాల్సి ఉంటుంది. సో మళ్ళీ నార్మల్గానే సెక్యూరిటీ చెక్ కొంచెం టైట్గా జరుగుతుంది. సో వెళ్ళినంత వరకు మీ స్టఫ్ అంతా మీకు ఆల్రెడీ రొటీన్గా జరిగేది అది డొమెస్టిక్గా జరిగినట్టుగా. కొన్నిసార్లు షూస్ అండ్ బెల్ట్స్ కూడా తీయమంటారు. సో బీ రెడీ ఫర్ దాట్. మీరు వెళ్ళే కంట్రీని బట్టి ఉంటుంది అది. సో అది అయిపోయిన తర్వాత మీ బోర్డింగ్ ఏదైతే ఉంటుందో ఆ గేట్ దగ్గరికి వెళ్ళండి అండ్ బోర్డింగ్ పాస్ చూపించేసి ఫ్లైట్లోకి వెళ్తారు. సో మోస్ట్లీ కొన్ని కంట్రీస్కి వీసా అండ్ అరైవల్ లాంటి వాటికైతే ఇమిగ్రేషన్ కార్డ్ ఫ్లైట్లోనే ఇస్తారు, అది ఫిల్ చేసి పెట్టుకోండి. కొన్ని కంట్రీస్కి ల్యాండ్ అయిన తర్వాత ఇస్తారు. సో దట్స్ ఇట్, సింపుల్. ఎలాంటి టెన్షన్ పడాలి ఏం లేదు, చాలా సింపుల్. ఇంటర్నేషనల్ కూడా ఆల్మోస్ట్ డొమెస్టిక్ లాగే ఉంటుంది, బట్ చిన్న జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్ళేటప్పుడు మనతో పాటు ఏదైతే జెల్స్ తీసుకెళ్తామో అంటే పేస్ట్ కానీ డియోడ్రెంట్ కానీ కండిషనర్ కానీ షాంపూస్ కానీ ఇలాంటివి తీసుకెళ్తాం కదా, దానికి లిమిట్ ఉంటుంది. అది ప్రాపర్గా గుర్తుపెట్టుకోండి. అదేంటి అంటే ప్రతిదీ అంటే నేను షాంపూ వెళ్తున్నాను అనుకోండి, అది 100 mlకి మించి ఉండకూడదు. డియోడ్రెంట్ ఉందనుకోండి, అది 100 mlకి మించి ఉండకూడదు. అంటే ఒక్కొక్క ఐటమ్కి లిమిట్ 100 ml మాత్రమే, అంతకు మించి క్యారీ చేయకూడదు. సో దట్స్ నాకు తెలిసినంత వరకు అయితే ఇన్ఫర్మేషన్ అది. మిగతా ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను. సో మోస్ట్లీ నాకైతే ఇమిగ్రేషన్ ఇమిగ్రేషన్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇది. సో మీకు ఎక్కడ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు మీకు ఇందాక నేను కొచ్చి నుంచి మాలేకి ఎంత పడుతుందో రేట్ చెప్పలేదు కదా నా ఫ్లైట్ రేట్. అప్రాక్సిమేట్లీ నాకు 5700 రూపీస్ పడింది. దాంట్లో నుంచి నేను పేపాల్ నుంచి పే చేశాను. నాకు అప్రాక్సిమేట్లీ 600 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది. అంటే ఫైనల్గా నాకు 4900 రూపీస్ సంథింగ్ వచ్చింది. బట్ నేను బుక్ చేసిన తర్వాత కొన్ని డేట్స్కి చూశాను, లైక్ నేను ఇప్పుడు జనవరి 12th 2019 రోజున వెళ్తున్నాను. సో జనవరి 25th నుంచి ఫిబ్రవరి వరకు కొన్ని డేట్స్లో ఓన్లీ 3700 రూపీస్ మాత్రమే ఉంది ఫ్లైట్ ఫేర్, చాలా చీప్. సో బుక్ చేసే ముందు ముఖ్యంగా బెంగళూరు, కొచ్చి అండ్ తిరువనంతపురం ఎయిర్పోర్ట్స్ నుంచి ఫ్లైట్ ఫేర్ చెక్ చేసుకోండి. సో దాట్స్ ఇట్. వెళ్తూ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను, ఇంకా చాలా ఉంది చెప్పాల్సింది. మోస్ట్లీ ఈ కొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి మొదలుకొని మాల్దీవ్స్ వరకు ఫుల్ ఫ్లైట్ జర్నీ సపరేట్గా పెడతాను, ఎందుకంటే ఈ వీడియోలో పెడితే లెంత్ ఎక్కువైపోతుంది. అండ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్, అందులో మాల్దీవ్స్ కనుక ఫుల్ ఫ్లైట్ జర్నీ సపరేట్గా పెట్టాల్సిందే. సో హోప్ ఈ వీడియో తర్వాత మీకు రాబోయే వీడియో అదే. ఓకే, అండ్ మిగతా డీటెయిల్స్ అక్కడ రీచ్ అయిన తర్వాత ఇస్తాను. స్టే ట్యూన్ అండ్ ఎంజాయ్ దిస్ ట్రిప్. ఒక ఇంపార్టెంట్ విషయం గాయస్, ఈ ట్రావెల్ చేస్తూ బ్లాగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే
బాగా హెవీ ప్రెషర్ అయిపోతుంది మన పైన. లైక్ మన ఆ టైంకి అక్కడ రీచ్ అవ్వాలి, ఈ టైంకి ఇక్కడ రీచ్ అవ్వాలి, అది చేయాలి ఇది చేయాలని చెప్పి ఇంత అనుకుంటాను, ఇంతే చెప్తాను ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఆటోమేటిక్గా మనకు తెలియకుండా మన పైన ప్రెషర్ బిల్డ్ అయిపోతుంది. సో ఎక్కడైనా నేను ఇన్ఫర్మేషన్ మిస్ అయినా కూడా ఈ ప్రతి టూర్ అయిపోయిన తర్వాత ఆ టూర్ సంబంధించిన ఫుల్ టూర్ ప్లాన్ చేస్తాను నేను. సో అది చూడడానికి ట్రై చేయండి. దాంట్లో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్, అక్కడికి వెళ్తే తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి, పాటించాల్సిన టిప్స్ ఏంటి, ఇలాంటివన్నీ ఎక్స్ట్రా అని ఆ ఫుల్ టూర్ ప్లాన్లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తానికి ట్రై చేస్తాను. సో వెళ్ళినంత వరకు ఆ మాల్దీవ్స్ సంబంధించిన ఫుల్ టూర్ ప్లాన్ తప్పకుండా చూడండి. మీకు ఫ్లైట్ టైమింగ్స్ చెప్పడం మర్చిపోయాను కదా. యాక్చువల్లీ కొచ్చి నుంచి అరౌండ్ 6:20 కింద మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ మాల్దీవ్స్లో ఉన్న మాలేకి రీచ్ అవ్వడానికి అరౌండ్ 7:35 మార్నింగ్కి మాల్దీవ్స్లో రీచ్ అయిపోతుంది. అరౌండ్ జర్నీ టైం వచ్చేసి 1 hour 45 minutes. ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడతాను దీని గురించి. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మాల్దీవ్స్. సో ఫైనల్లీ మాల్దీవ్స్ రీచ్ అయిపోయాను. అండ్ మీకు ఇందాక స్టార్టింగ్లో ఒక విషయం చెప్పాను, గుర్తుందా? అదేంటి అంటే నేను కొచ్చి నుంచి అరౌండ్ 6:20కి స్టార్ట్ అవుతున్నాను అండ్ మాల్దీవ్స్ రీచ్ అయ్యేసరికి అరౌండ్ 7:30 అవుతుంది అని చెప్పాను. బట్ ట్రావెల్ జర్నీ టైం వచ్చేసి 1 hour 45 minutes అని చెప్పాను. బట్ యాక్చువల్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మాకు 1 hour 15 minutes అవుతుంది కదా, 1 hour 45 minutes అన్నాడు ఏంటి అని ఎవరు ఆలోచించారా? సింపుల్ అండి, మాల్దీవ్స్కి అండ్ మన ఇండియన్ టైంకి 1/2 hour టైం వేరియేషన్ ఉంది. అంటే మాల్దీవ్స్ వాళ్ళు మన టైం కంటే 1/2 hour వెనకాల. ఇఫ్ సపోజ్ ఇండియా ఇక్కడ 11 అవుతుంది అనుకోండి నాకు మార్నింగ్ మాల్దీవ్స్లో, అక్కడ ఇండియాలో ఆల్రెడీ 11:30 అయ్యి ఉంటుంది. సో దట్స్ ఇట్. సో ఇప్పుడు ఇంపార్టెంట్ మ్యాటర్కి వద్దాం. సో ఆల్రెడీ ఫ్లైట్లోనే వాళ్ళు మనకి ఇమిగ్రేషన్ కార్డు ఇచ్చేస్తారు, ఫ్లైట్ ల్యాండ్ అయ్యి ఒక 1/2 hour ముందు. సో టైం సేవ్ చేయాలనుకుంటే మీతో పాటు పెన్ క్యారీ చేసుకోండి. సో ఇమిగ్రేషన్ కార్డులో ఏమేమి ఫిల్ చేయాలని ఇప్పుడు చెప్తాను, చూడండి. మీకు ఇమిగ్రేషన్ కార్డ్ ఏదైతే ఉందో ఫ్లైట్ ల్యాండ్ అయ్యి అప్రాక్సిమేట్లీ 1/2 hour ముందు ఫ్లైట్ స్టాఫ్ మీకు ఫ్లైట్లోనే ఇస్తారు. సో ఇప్పుడు డీటెయిల్స్ ముందుగా చెప్తాను. సో ముందుగా ఒక ముఖ్యమైన విషయం, మనకి ఏదైతే మాల్దీవ్స్ వీసా ఉందో అది ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. మన ఖర్చులకు సరిపడా డబ్బులు అండ్ హోటల్స్ బుకింగ్ అండ్ రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ ఉంటే చాలు, ఫ్రీ వీసా అండ్ అరైవల్ ఇస్తారు. సో ముందుగా దానికోసం ఈ ఇమిగ్రేషన్ కార్డ్ ఫిల్అప్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది, మన పాస్పోర్ట్ అండ్ బోర్డింగ్ పాస్తో కలిపి. సో ముందుగా దాంట్లో ఎలా ఫిల్ చేయాలి, ఫుల్ నేమ్ అని పైన ఉంది కదా, అక్కడ ఏం చేస్తారంటే యాజ్ ఇట్ ఈస్ మీ పాస్పోర్ట్లో ఎలా ఉందో పేరు అలా ఫిల్ చేసేయండి. నేషనాలిటీ దగ్గర ఇండియన్ రాసేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో పాస్పోర్ట్లో అలాగే రాసేయండి. సెక్స్ దగ్గర మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. అండ్ మీ పాస్పోర్ట్ నెంబర్ అది మీకు పాస్పోర్ట్లో దొరుకుతుంది. కంట్రీ ఆఫ్ బర్త్ అది మీ పాస్పోర్ట్లో ఉంటుంది. మీరు ఇండియాలో పుట్టింటే కనుక ఇండియా, ఇక్కడ పుట్టిన వేరే కంట్రీలో పుట్టింటే కనుక వేరే కంట్రీ అయితే రాసేయండి. డేట్ ఆఫ్ ఎక్స్పైరీ, మీ పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్ మీకు ఆల్రెడీ మీ పాస్పోర్ట్లో ఉంటుంది, అది చూసేసి రాసేయండి. ఇక్కడ లెంత్ ఆఫ్ స్టే ఎన్ని డేస్ ఉంటున్నారో అప్రాక్సిమేట్గా క్యాలిక్యులేట్ చేసి మీ డేట్స్, వచ్చిన డేట్ అండ్ పోయే డేట్ దాని బేస్ మీద చూసి క్యాలిక్యులేట్ చేసేసి ఇక్కడ రాసేయండి. మీరు ఇచ్చిన ఫ్లైట్ నెంబర్ రాసేయండి
అండ్ మీరైతే ఎక్కడైతే మాల్దీవ్స్లో ఉంటున్నారో దానికి సంబంధించిన అడ్రస్, ఇక్కడ అడ్రస్ ఇన్ మాల్దీవ్స్ ఉంది కదా, అక్కడ రాసేయండి. ఇక మనం ఇక్కడ షిప్స్ నేమ్ అనేది మనకు వర్తించదు, అది వదిలేసేయండి. పర్పస్ ఆఫ్ విజిట్ దగ్గర హాలిడే అని రాసేయండి. ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ పాస్పోర్ట్ హోల్డర్ దగ్గర సిగ్నేచర్ చేసేయండి. అండ్ అంతే, ఇంకా మనకి ఇంతకు మించి అవసరం లేదు. కింద హెల్త్ ఇన్ఫర్మేషన్ యూ క్యాన్ లీవ్ ఇట్ బ్లాంక్. సో ఇవన్నీ ఖాళీ వదిలేయచ్చు. బట్ కింద చూసారా, డూ యూ హ్యావ్ ఆర్ ఇన్ యువర్ లగేజ్ అని చెప్పి, దీంట్లో గూడ్స్ ఇవన్నీ కింద 60,000కి మించి మనకు సంబంధం లేదు కనుక, ఇవన్నీ మనం బడ్జెట్ ట్రావెలర్స్ మనకి ఇవన్నీ పెద్దగా ఏం ఫాలో అవ్వము కనుక కళ్ళు మూసుకొని నో 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 అని పెట్టేసుకుంటే వెళ్ళిపోండి, సరిపోతుంది. మీరు కనుక దీంట్లో ఏదైనా ఉంటే అప్పుడు ఆలోచించి ఎస్ అని పెట్టుకోండి. బట్ మ్యాక్సిమం బడ్జెట్ ట్రావెలర్స్ అందరూ వితిన్, అంటే ఎంత కొంచెం ఫ్యామిలీని తీసుకున్న అలా వెళ్ళినా కూడా వితిన్ ది బడ్జెట్ ఇంత అమౌంట్స్ అండ్ ఇంత ఇలాంటివన్నీ ఏవి కాస్ట్ క్యారీ చేయరు. సో మోస్ట్లీ అన్నిటికీ నో అని పెట్టేసేయండి, సరిపోతుంది. సింపుల్ అండ్ ఈజీ. అండ్ ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు మాల్దీవ్స్లోకి వెళ్ళేటప్పుడు మీతో పాటు ఎలాంటి ఆల్కహాల్ క్యారీ చేయకండి, అది స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ మాల్దీవ్స్లో. అండ్ పోర్క్ లాంటి ఐటమ్స్ అండ్ డీటెయిల్స్ అన్నీ మీకు స్క్రీన్ పైన ఇస్తాను. ఆ ఐటమ్స్ మీతో పాటు ఎట్టి పరిస్థితుల్లో క్యారీ చేయకండి. ఓకే, సో చూసారు కదా ఇమిగ్రేషన్ కార్డులో ఏమేమి ఫిల్ చేయాలో. సింపుల్. ఇమిగ్రేషన్ కార్డుని ముందుగానే ఎందుకు ఫిల్ చేయమంటున్నానంటే, మనం బయటకు వచ్చిన తర్వాత క్యూ చాలా పెద్దగా ఉంటుంది ఇమిగ్రేషన్ ఆఫీస్ దగ్గర. సో ఆ క్యూ నుంచి బయటపడాలి అంటే, సో దిస్ ఈజ్ ద వే అండ్ బెస్ట్ కూడా. చాలా టైం సేవ్ అవుద్ది ముందుగానే ఇమిగ్రేషన్ ఫామ్ ఫిల్అప్ చేసుకోవడం వల్ల. రాగానే ఇమిగ్రేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళిపోగానే అతను నన్ను అడిగింది ఏంటంటే రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ అండ్ టూరిజం పర్పస్ అన్న ఇంకేదైనా పర్పస్ వచ్చారని అడిగారు. ఐ సెడ్ టూరిజం పర్పస్. అండ్ వాట్ ఇస్ అంటే ఏం చేస్తారని అడిగారు. ఐ సెడ్ ప్రైవేట్ ఎంప్లాయీ, దట్స్ ఇట్, అంతే. యాక్చువల్లీ వాళ్ళు అమౌంట్ చూపించమని అడుగుతారు, ఈ 7 days సరిపడా ఎక్స్పెండిచర్ మీ దగ్గర ఉన్నాయా లేవా అని చెప్పి. నేనేం చేశాను, యాక్చువల్లీ ఏం లేవు, అలాంటివి ఏమి అడగలేదు నేను యాక్చువల్లీ. బెస్ట్ థింగ్. బట్ మీరు వచ్చినప్పుడు మాత్రం మినిమం పర్ డేకి $100 ఖర్చులకు చూపించుకోవడానికి సరిపడింది. సపోజ్ మీరు ఒక 5 days ఉన్నారు అనుకోండి, $500 ప్లస్ రూమ్ బుకింగ్స్ ఖచ్చితంగా ఉండాలి మీ దగ్గర. ఓకే, సో వీసాకి డాక్యుమెంట్స్ ఏం అవసరం లేదు, సింపుల్ వీసా అండ్ అరైవల్. సో ఇమిగ్రేషన్ కార్డు ఒకటి ఫిల్ చేస్తే సరిపోతుంది. సో ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వెళ్ళినంత వరకు మీరు కొచ్చి నుంచి కనుక వస్తే, కొచ్చి నుంచి మాల్దీవ్స్కి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న విండో సీట్స్ నాకు ట్రై చేయండి. వ్యూస్ చాలా బాగుంటాయి. నాకు తెలియక నేను రైట్ సైడ్ సీట్ సెలెక్ట్ చేసుకున్నాను. సో నో ప్రాబ్లం, నేను చెప్తున్నాను కదా మీకు ఇప్పుడు. సో కొచ్చి నుంచి కనుక మీరు వస్తే టువర్డ్స్ మాల్దీవ్స్కి, అంటే ఎటు నుంచి వచ్చినా కూడా మార్నింగ్ టైంలో ఆ వ్యూస్ చాలా బాగుంటాయి. లెఫ్ట్ సైడ్ సీట్స్, మళ్ళీ చెప్తున్నాను, లెఫ్ట్ సైడ్ సీట్స్. అండ్ మాల్దీవ్స్కి వచ్చిన తర్వాత మన సిమ్, చాలామంది అదే క్వశ్చన్, మన సిమ్స్ అక్కడ పనిచేస్తాయి వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు అని. సో మోస్ట్లీ చాలా కంట్రీస్లో పనిచేయవు, కొన్ని కంట్రీస్లో మాత్రమే పనిచేస్తాయి. అది ఏంటి అంటే, మనం వెళ్ళే కంట్రీస్లో ప్రాబబిలిటీ మన సిమ్ కార్డ్ పనిచేస్తుందా లేదా అని చెప్పి ముందే మన నెట్వర్క్కి ఫోన్ చేసి కనుక్కోవాలి ఒకసారి, పనిచేస్తుందా లేదా అని చెప్పి. వాళ్ళు కనుక పనిచేస్తుందని చెప్పారనుకోండి, కనుక్కోండి ఛార్జెస్, ఇంటర్నేషనల్ రోమింగ్కి ఛార్జెస్ ఎంత ఉంటాయి, ఆ డీటెయిల్స్ ఏంటనో సో కనుక్కున్న తర్వాతే మీరు యాక్టివేట్ చేసుకోండి. సో మోస్ట్లీ మాల్దీవ్స్లో మన నెట్వర్క్ పనిచేయదు. సో ఇక్కడ టూరిస్ట్ సిమ్లో 2 ఫేమస్ కంపెనీ చెప్తాను, మంచి కరేజ్ ఉన్నాయి. ఒకటి అంటే ఒరాడో సంథింగ్ ఉంది, అండ్ దిరాగో, 2 చాలా ఫేమస్ ఇవి. నేను సిమ్ తీసుకోవట్లేదు, ఎందుకు అంటే 4GB 7 days వ్యాలిడిటీకి వీళ్ళు నాకు ఛార్జ్ చేస్తుంది అరౌండ్ 1000 రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో. చాలా ఎక్కువ కదా, అంటే ఆల్మోస్ట్ $15 అనుకుంటా. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని స్క్రీన్ పైన ఆల్రెడీ ఇస్తాను చూడండి. సో ఇంకా చాలా డీటెయిల్స్ ఇచ్చే ఉంది. అండ్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను మర్చిపోతుంది ఏంటంటే, ఎస్, ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్ ఏంటి. మీరు కనుక ప్రైవేట్ రిసార్ట్లో ఉంటున్నారనుకోండి, వాళ్ళే వచ్చేస్తారు పికప్కి. మీరుండే రిసార్ట్స్ వాళ్ళైతే వాళ్ళకి ముందుగానే మీరు ఇన్ఫార్మ్ చేసి ఉంటారు కనుక త్రూ మెయిల్స్ ఆర్ మీకు కాంటాక్ట్ అవుతారు వాళ్ళు. సో వాళ్ళకి మీ డీటెయిల్స్ అన్ని ఇవ్వండి, వాళ్ళే ఒకసారి పికప్ చేసుకోవడానికి మీ ఇక్కడ నుంచి. అదే ఇంకొన్ని బాగా రిచ్గా ఉండి ఇంకొంచెం లగ్జరీస్గా ట్రిప్ ఎంజాయ్ చేయాలంటే వాళ్ళు సీ ప్లేన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. దట్ డిపెండ్స్ ఆన్ టోటలీ మన బడ్జెట్ పైన, చాలా ఖర్చు అవుతుందండి. సో ఇప్పుడు నేను బడ్జెట్ ట్రావెలర్స్, నేను ఇక్కడ నుంచి ఇప్పుడు ఇది మాల్దీవ్స్ క్యాపిటల్, ఇది ఇక్కడ నుంచి నేను మఫూషీకి వెళ్ళాలి. సో మఫూషీ ఏదైతే ఉందో మాలేకి వెళ్ళాల్సి ఉంటుంది, అక్కడ కనిపిస్తుందా మీకు, అది మాలే. సో అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది మాలేకి. అక్కడ నుంచి మఫూషీకి అరౌండ్ 3:30కి నాకు బోట్ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తాను వీడియో. ఇక్కడికి మీకు ఆ బోట్ ఆప్షన్స్ ఎక్కడ దొరుకుతాయని చూపించేసి అక్కడికి వీడియో ఎండ్ చేస్తాను. ఒకటి వచ్చేసి ఫెర్రీ మాలే నుంచి దొరుకుతుంది మనకు మఫూషీకి, అప్రాక్సిమేట్లీ 20 MVR, అంటే మనకు లెస్ దెన్ 150 రూపీస్ ఉంటుంది కాస్ట్. మీ డీటెయిల్స్ అని మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంటే నో నీడ్ టు వరీ. లేదంటే స్పీడ్ బోట్ తీసుకోవాలనుకుంటే అరౌండ్ $15 to $20 US స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో US గురించి, ఈ మాల్దీవ్ రూపీస్ గురించి నేను ఎప్పుడు చెప్పినా కూడా దానికి సంబంధించిన ఇండియన్ కరెన్సీ ప్రైస్ ఇక్కడ ఇవ్వడానికి ట్రై చేస్తాను చూడండి. ఈ మాలే నుంచి మఫూషీకి మీరు కావాలంటే స్పీడ్ బోట్లో కూడా వెళ్ళొచ్చు. ఇది రోజంతా వరకు చాలా టైమ్స్లో ఉన్నాయి. మార్నింగ్ 9 నుంచి మొదలు పెడితే రాత్రి సాయంత్రం 5 o'clock వరకు కూడా అవైలబుల్లో ఉన్నాయి.
సో దాన్ని మీరు ఐకామ్ టూర్స్లో ముందుగానే బుక్ చేసుకొని వెళ్ళండి, సరిపోతుంది. సో ఈ బోట్స్ అండ్ ఫెర్రీస్ అండ్ వాటికి సంబంధించిన డీటెయిల్స్ అని నెక్స్ట్ వీడియోలో ఇన్ డీటెయిల్గా వస్తాయి. స్టే ట్యూన్. సో దిస్ ఈజ్ ఇట్. బాగుంది కదా, చాలా బాగుంది కదా. హౌ ఈజ్ ఇట్? వాటర్ చూసారు ఎంత క్లీన్ ఉందో. వావ్, ఇట్ ఈస్ బ్యాక్గ్రౌండ్లో ఉంది కదా, ఇదే ఎయిర్పోర్ట్, చిన్నది బట్ వ్యూస్ చాలా బాగున్నాయి. సో మీకేం చేస్తాను ఎక్కడంటే ఇక్కడ నుంచి బస్ ఆప్షన్స్ ఉంటాయి కుల్లు హిమాలయకి, అది మీకు నెక్స్ట్ వీడియోలో రాబోతుంది. సో నాకు 3:30కి ఉంది కనుక మాలే నుంచి ఖుషికి ఈ టైంలో నేను పక్కనే ఉన్న హుల్ హిమాలయ ఐలాండ్ని కవర్ చేస్తాను. సో దట్స్ ఇట్. ఈరోజు తింటే మీద డీటెయిల్స్ నెక్స్ట్ వీడియో చూద్దాం. ఆల్రెడీ వీడియో అంత ఎక్కువైపోయి ఉంటుంది. సో ఇంత ఇన్ఫర్మేషన్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియో మాల్దీవ్స్ సిరీస్ నుంచి చాలా రాబోతున్నాయి. స్టే ట్యూన్. అండ్ వాట్ ఎల్స్, ఇంతేనా, ఇంకేం మర్చిపోవట్లేదు కదా. సో దట్స్ ఇట్. సీ యూ నెక్స్ట్ వీడియో. మీరు కనుక వీడియోని లేట్ చూస్తున్నట్టయితే ఈ మాల్దీవ్స్ ఐలాండ్ ట్రిప్ సంబంధించిన ప్లేలిస్ట్ అంతా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను, చూడండి. దట్స్ ఇట్. సీ యూ. బై బై ఫ్రమ్ మాల్దీవ్స్.